అందుకే ఈరోజు చెప్పాను. నేను ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రజావేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించాడు ముఖ్యమంత్రి. నేను నిర్మాణాలు చేసి పరిపాలన ప్రారంభించే వ్యక్తిని. నేను మళ్ళీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ప్రజావేదిక మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాను, పూర్వ వైభవం తీసుకొస్తాను. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అధికారం అంటే పెత్తనం కాదు, అధికారం అంటే దోపిడీ కాదు, ప్రజలంటే మట్టి కాదు. అధికారం అంటే బాధ్యత, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది ముఖ్యమంత్రి పదవి. ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే అమరావతి, హైదరాబాద్ కట్టిన అనుభవం నాకుంది. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా మా తమ్ముళ్ళు ఐటీ కారిడార్ కావాలంటున్నారంటే అది నా బ్రాండ్, అది నా ట్రాక్. ఈ దేశంలోనే ఐటీ ఒకటి ఉండాలని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నేనే. చెప్పి వదిలిపెట్టలేదు. దాన్ని ఏ విధంగా చేయాలనో కాలేజీలు పెట్టి కంపెనీలు తెచ్చి మన పిల్లలకు ఉపాధి కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీదే. అవునా కాదా మీరు ఆలోచించండి. ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్ చూశారు, గుంటూరులోనే పుట్టాడు, పేద కుటుంబంలోనే పుట్టాడు, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, కంపెనీ ప్రారంభించాడు. ఎంత చేసినా ఆయనకు ఒక డబ్బులు సంపాదించాలంటే ఇక్కడికి రాడు. కావాలంటే వేల కోట్ల రూపాయలు సంపాదించే శక్తి చంద్రశేఖర్కు ఉంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ మాతృభూమి మీద ప్రేమ, జన్మభూమి మీద ప్రేమ, మళ్ళీ ఈ గుంటూరుని నెంబర్ 1 గా తయారు చేసి మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాడు చంద్రశేఖర్. నా ఆలోచన అది. అమరావతిగా వచ్చుంటే పత్తిపాడులో ఉండే మీరు ఉదయం పోయి అమరావతి మంచి హోటల్లో కాఫీ తాగి ఉద్యోగం చేసి సాయంత్రం మీ ఇంటికి వచ్చేవాడు. అవునా కాదా అని అడుగుతున్నా. పత్తిపాడు కూడా అమరావతిలో భాగమయ్యేది. హైదరాబాద్ లో 163 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. తమ్ముళ్ళు మెల్లుగా ఏంటి షాక్ కొడతా ఉందా? షాక్. అక్కడ చూడండి. కొంచెం వరగరండి, కొంచెం వరగరండి, మా వరగరండి, చూసుకోండి ముందు. కొంచెం వెనక్కి వచ్చేయండి. పోలీస్, ఇక్కడ ఎలక్ట్రీషియన్